ఆహా, ఎంత అందంగా నిద్రవుతున్నావే తల్లి. ఓ పెడుతుందో మంచి పట్టుకున్నట్టుకున్నావే. నేను మట్టిగా ఇంటికి లేగాలి. మీరు నాకన్నా పెద్దలు కదా, మరి నాలుగింటికి లేగాలి కదా. ఎత్తగారు అయితే మిమ్మల్ని 8 దాకా లేపకూడదు. నేనైతే మట్టిగా ఇంటికి లేచిపోవాలి. మిమ్మల్ని వదులుతాను ఈవేళ. ఏమైనా సరే మిమ్మల్ని 4ంటికి లేకొడతాను ఈవేళ. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అయ్య బాబాయ్, ఏం చేసినా ఎత్తులేదు ఇవిడు ఇవాళ. నేను బట్టి కుదులుతానే మిమ్మల్ని ఇవాళ. అయ్య బాబాయ్, ఎవరో ఎవరో సౌండ్లు చేస్తున్నారు. ఎవరో లేరండి. ఎవరది? నేనేనండి అత్తయ్య గారు. అమ్మో, అయ్య బాబా అత్తయ్య గారు, నేనేదో చేద్దామంటే ఇలా అయిపోయారండి అత్తయ్య గారు. ఉలుపు పలుపు లేకున్నాను. మంచిలోనే తీసుకొస్తాను ఉండండి అత్తయ్య గారు. అయ్య బాబాయ్, అయ్య బాబు మీరేటండి అత్తయ్య గారు, ఇలా ఉలుపు పలుపు లేకుండా బీసుకోరేటండి బాబు. మాట్లాడండి అత్తయ్య గారు. నీలోని దినమా ఆ జుట్టుగా కట్టు సావచ్చు కదా. ఈ మధ్య నేను ఫ్యాషన్ అంటున్నారు కదండి, అందుకే నేను ఇప్పుడు తిరిగేస్తున్నానండి. వేసడాని మోకమా కాసేపు ఉంటుంది తడుచు సర్దును నేను. మీరే కదండి పొద్దున్నే లేచి ఆడపిల్ల ఇల్లంతా చక్కబెట్టాలని, అందుకని ఆంటికి లేచండి ఇల్లు అయితే ఉడుతాకు వచ్చానండి. అందుకేనమ్మ జుట్టు తెరపోసుకుని వచ్చావు. ఎంతమందిని చంపుదాం అనుకుంటున్నావమ్మ నువ్వు? అయ్య బాబాయ్, ఎంత మాట అన్నారండి. నేను ఏదో తుడుద్దామని వచ్చానండి. మీరు బీసిపోలే, నేను కలగానేటండి. వంటగదిలోను ఏడు ఆ వంటగదిలో పనులు చక్క పెట్టుకుని అన్ని జడిపిస్తా తయారయ్యేందుకు నేను పడుకుంటానులే. ఓహో, నా పేనంతా పోయింది. నయమే ఈవిడిపోలేదు.